కోటి విద్యలు కూటుకురికే అన్నారు ఎప్పుడో. ఇప్పుడు వచ్చేసరికల్లా నాకు ఎప్పుడో చిన్నప్పుడు వర్షం పడేటప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర చేసి ఇచ్చింది ఈ బోట్, పేపర్ బోట్ అయితే నేను ఇప్పుడైతే మా పిల్లలకైతే చేసి చూపించానండి. ఎందుకో వర్షం పడుతుంది, వర్షం పడేటప్పుడు మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా మీ అల్లరికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి దీంతో కాసేపు ఎంజాయ్ చేస్తారు కదా అని ఇలా పేపర్స్ ఉంటే పేపర్స్ని నేనైతే ఇలా బోట్స్ కింద రెడీ చేసి ఒక్కొక్కరి చేత అయితే వదిలించానండి. ఎక్కడ ఏదో సముద్రం దగ్గర తీసుకెళ్ళి వదిలించానా అనుకున్నారా? లేదండి, మా స్కూల్ బయటన ఒక చిన్న ప్లే ఏరియా టైప్లో ఉంటుంది. సో అక్కడైతే కారిడార్లోని ఫుల్గా వాటర్ అయితే, అంటే వర్షం వాటర్ అంతా అక్కడ స్టాప్ అయిపోయి ఉండిపోతుంది. ఇంకా కాసేపు వాటర్ ఎలాగో వెళ్తుంది, ఫోర్స్కి వెళ్ళదు కానీ కొంచెం స్లోగా వెళ్తుంది. ఇంకా సరే అని ఇలా అందరికీ బోట్లు అయితే చేయడం నేర్పించని, ఇది ఒక క్రియేటివిటీ ఎప్పుడో మా చిన్నప్పుడు చేశాం కదా అని ఇంకా వాళ్ళకి చెప్పేశాను. ఇంక చెప్పేసరికి ఇంకా వాళ్ళ ఆనందానికి అంతులు లేకుండా బయట వర్షంలో ఇలా బోట్లు అయితే వదిలేశారు. వీడియో నచ్చిందని అసలు లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.